పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నాం ప్రభాకర్లు దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు మంత్రులకు పూర్ణకుంభ స్వాగతం పలికారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున భాగ్యలక్ష్మి అమ్మవారికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు. రాష్ట్ర ప్రజలకు మంత్రులు బోనాలు పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్రం ప్రశాంతంగా ఉండాలని, ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు మంత్రులు తెలిపారు. ఆషాఢమాస బోనాల సందర్భంగా ఈరోజు సికింద్రాబాద్ బోనాలు 13 తారీఖు నాడు మహంకాళి జరిగి 1వ తారీఖు నాడు బల్కంపేట, అంతకుముందు 26వ తారీఖు నాడు గోల్కొండ బోనాలతో ప్రారంభమైన ఈ కార్యక్రమం ఈరోజు పాత బస్తీ చార్మినార్ ఏరియాలో ఉన్నటువంటి అన్ని దేవాలయాల్లో ఈరోజు ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. మరి భాగ్యలక్ష్మి టెంపుల్ గౌరవ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు పట్టు వస్త్రాలు సమర్పించినారు. లాల్ దర్వాజకు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, అదేవిధంగా అక్కన్న మాదన్నకు శ్రీధర్ బాబు గారు, ఇలా ప్రతి దేవాలయానికి ఒక మంత్రి ప్రభుత్వం తరఫున అమ్మవారిని పూజించే కార్యక్రమం లోపల సర్వేజన సుఖినోభవ, అందరూ బాగుండాలని, సమృద్ధిగా వర్షాలు పడాలని, ప్రశాంతంగా అందరూ వారి యొక్క జీవితాన్ని కొనసాగించి అభివృద్ధిలోకి రావాలని అమ్మవారిని ప్రార్థిస్తూ, అమ్మవారి ఆశీర్వచనంతో ఎటువంటి అనేక ప్రమాదాలు జరుగుతాయని అటువంటి జరగకుండా కొంత ముందుకు అందరూ సుఖ సంతోషంతో ఉండాలని సందర్భంగా ప్రార్థిస్తా ఉన్నాం. ప్రత్యేకించి చార్మినార్ ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వం నన్ను ఇక్కడ ముఖ్య అతిథిగా నియమించి ముఖ్యమంత్రి గారు పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. ఈ విధంగా గతంలో ఎన్నడూ లేని విధంగా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి పండుగ కూడా ఒక్కొక్క మినిస్టర్ని ఒక్కొక్క ఏరియా